నమస్తే దోస్తులు, తెలంగాణ క్షణార్థులు. ఈరోజు మనము మల్కాజ్గిరి వార్త నుంచి మొదలు పెడదాం. మనం మారుదాం, నగరాన్ని మార్చుదాం. చూడండి, మన మల్కాజ్గిరిలో మనం మారుదాం ప్లస్ మన చెరువులను మార్చుకుందాం అనే విధంగా టైటిల్ ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నిజాన్ని గ్రేటర్ అధికారులు గుర్తించారు. మంచి మాటలు చెప్పడంతో పాటు ఆ మాటలు అందరినీ మనసులోకి చేరేలా చర్యలు తీసుకుంటూ వాటి అమలుకు నిరంతర పాటుపడుతూ ముందుకు సాగుతున్నారు. పలు నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. స్ఫూర్తి నింపేలా నినాదాలు ఏర్పాటు చేస్తున్న యంత్రాంగం. చూడండి, ఇక్కడ ఇది బండ చెరువు, మన మల్కాజ్గిరిలో బండ చెరువు ఈస్ట్ ఆనంద్ బాగ్ నుంచి ఇక్కడ లోపలికి వస్తుంటే అక్కడ బండ చెరువు, అది కూడా చాలా పెద్ద చెరువు ఉండే, ఇప్పుడు కబ్జా రాయల్లో చెరువులో నుండి కూరుకుపోయింది. ఆ కబ్జా రాయలు ఎక్కడ ఏది ఉంటే అక్కడ మట్టి పోసి దాని మొత్తం అక్కడ అక్రమ నిర్మాణాలు రాత్రికి అక్రమ నిర్మాణాలు కట్టడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు మన మల్కాజ్గిరి బండ చెరువు గురించి ఇక్కడ మన ఈనాడు పేపర్లో చెప్పడం జరుగుతుంది. చూద్దాం. మల్కాజ్గిరి సర్కిల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో పత్రులు, ఫ్లెక్సీలు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, అదేంటంటే ప్రజలను అప్రమత్తం చేస్తూ, అంటే ఇప్పుడు ఇక్కడ కరెంటు స్తంభాలు ఉంది, ఇక్కడ మన ట్రాన్స్ఫారం ఉంది, అక్కడ హెచ్చరించినా కూడా ఇక్కడ గోడ పత్రాలు మరియు ఏమైనా వేసినా కూడా మీకు 2000 రూపాయలు జరిమానా ఇస్తామని చెప్పి క్లియర్గా అక్కడ ఇచ్చినాక కూడా చూడండి, ఈ ప్రాంతంలో చెత్త వేయరాదు, వేసిన వారికి 2000 జరిమానా విధించబడును అని రాసిన తర్వాత కూడా మబ్బుల తెల్లవారుజాము కాకముందుకి అక్కడికి వచ్చి చెత్త వేయడం జరుగుతున్నది. ఆ చెత్త వేయడంతో ఇక్కడ చెత్త ఒక్కొక్కసారి చెరువులో ఒడ్డుకి వేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మూత్రం వేయరాదు మరియు చెత్త అనేది ఇక్కడ వేయరాదు అని చెప్పి బండ చెరువు వద్ద కూడా ఇక చిత్రంలో చూస్తున్నాం. చూడండి, అయితే ఇక్కడ ఏముందంటే బహిరంగ ప్రదేశాల్లో గోడ ప్రతులు, ఫ్లెక్సీలు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నా ఒక క్షణం ఆగి ఆయా అంశాలను చదివి ఆకలింపు చేసుకుంటే రోగాలు దరిచేయకుండా చేసుకోవచ్చు. కుక్క కాటుకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొక్కల పెంపకంతో లాభాలు, పరిశుద్ధ్యంతో కలిగే నష్టాలు తదితర అంశాలను వివరిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ అవగాహన కల్పిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఏంటంటే గోడ పత్రికలు కూడా ప్రచురించి మరియు కూడా అవగాహన అయ్యే ప్రజల్లో చెప్పినాక కూడా 2000 రూపాయలు జరిమానా పడుతుంది అని చెప్పినాక కూడా అదే తంతుగా మారి అక్కడ చెత్త వేయరాదు అంటే చెత్త వేస్తున్నారు. చెత్త వేయడంతో ఇక్కడ అనేకమైన రోగాలు మరియు అవన్నీ దోమలు, క్రిమికీటకాలు అన్నీ ఇళ్లలో చొరపడి ఈ యొక్క రోగాలు కరవడంతో రోగాలు డెంగీ, మలేరియా ఇలాంటి తదితర మెదడువాపు వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రజలు అందరూ ఆసుపత్రికి దారి పట్టే విధంగా తయారైందంటే ఇదంతా ఎవరి వల్ల అంటే ఎవరైతే ఇంటికి వచ్చినప్పుడు చెత్త సేకరణ ఇంటి వాళ్ళకి ఇవ్వాలి కదా, అలా ఇవ్వకుండా డబ్బులు మిగులుతాయని జోబులో డబ్బులు మిగులుతాయి కదా అని ఒక 100, 200, 500, 300 లోపల ఆ డబ్బులు ఇవ్వకుండా అది ఏం చేస్తున్నారంటే ఆ చెత్త అనేది తీసుకువెళ్ళి మారుమూల గ్రామంలో మరియు అక్కడ మెయిన్ రోడ్ పక్కకు ఎక్కడైతే చెత్త అయితే వేస్తున్నారో అది చినికి పోయి మొత్తము చెత్త అంతా పేరుకుపోయి మొత్తం ఆ చెత్త వల్ల దోమలు కూడా రావడం జరుగుతుంది. హెచ్చరించినా కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే అదే తంతుగా మారిపోతుంది. ఇంటికి వచ్చినప్పుడు చెత్త సేకరణ వాళ్ళకి వేస్తే వాళ్ళకు కూడా జీవనోపాధ్యాయిగా ఉంటుంది, వాళ్ళకు కూడా డబ్బులు వస్తే వాళ్ళు కూడా ఒక జీవని మామూలుగా మనుషులని వాళ్ళకి ఎవరైతే బయట వెళ్ళి పని చేయని స్థితిలో ఉన్నవారు ఉంటారో వాళ్ళకు కూడా చాలా బాగుంటుందనిగా కోరుతున్నాం. ఇంకోటి, రోడ్ల పక్క చెత్త వేయకుండా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో చూద్దాం. గ్రేటర్ పరిధిలోని పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధం కార్మికులది కీలక పాత్ర. గృహ యజమానులు తమ ఇంట్లోని చెత్తను రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బట్టలు ఉంచుకొని మరియు మరునాటి ఉదయమే
పారిశుద్ధ్యం ఆటో కార్మికుడికి అప్పగిస్తే నగరం మరింత స్వచ్ఛందంగా ఉంటుందని పేర్కొంటూ మనం మారుదాం, మన నగరాన్ని మార్చుదాం అంటూ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చూసారా, ఇంటికి వచ్చిన ఆటకి చెత్త వేస్తేనే చాలా బాగుంటుంది. అదేదో మన రోడ్ల మీద ఇంటి పక్కకి ఇంటి పక్కన వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇంటి పక్కకి ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేయడం వల్ల దానివల్లనే ఎక్కువ దోమలు మరి క్రిమికీటకాలు ఇళ్లలోకి చొరబడుతున్నాయని చెప్పి క్లియర్గా అక్కడ సూచించబడింది. మల్కాజ్గిరి సర్కిల్లో డివిజన్లో చూద్దాం. డివిజన్ 6 కాలనీలో 400, పరిశుద్ధ సిబ్బంది 450, ఇంటింటి చెత్త సేకరణ వాహనాలు 194, సహాయకులు 29, సూపర్వైజర్లు 2, నిర్వహణ అధికారి 1. చూడండి, ఇవన్నీ ఉండంక కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెత్త తీసుకుపోయి మెయిన్ రోడ్ మీద వేయడం జరుగుతుంది. ఇక్కడ మన అంబేద్కర్ నగర్లో కూడా అక్కడ మనం అటు వెళ్తున్నాం కదా, మన కమాన్ దాటక ముందుకు మొత్తం చెత్తనే. అక్కడ వెళ్దామంటే బస్సులో కానీ కార్లో వెళ్ళినా కూడా ఆ చెత్త పక్కకేమో వర్షం పడితే నీళ్ళు అక్కడ ఆగడము, అది ఇది రెండు ఒకటైతే మొత్తం మురిగి వాసన ఇక్కడ ప్రజలకు చాలా భయందనగా మారుతుంది. మన ఇంటిలా భావిస్తే పరిశుద్ధ సిబ్బంది ప్రతిరోజు ఉదయం 10 గంటలకు కల్లా తమ పరిధిలోని ప్రధాన మార్గాలను శుభ్రం చేసి అనంతరం అంతర్గత మార్గాలను చేయిస్తారు. స్థానికులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేసే ముందు ఒక క్షణం ఆలోచించి తమ ఇళ్లలో ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా వీధులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే స్వచ్ఛ సర్వేక్షణ కళ సాకారం అవుతుందని, అందరికీ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని తెలియపరిచారు. చూడండి, ఇక్కడ మన బండ చెరువు చూద్దాం. ఇక్కడ బండ చెరువు అనేది అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఆ చెరువు చాలా పెద్దగా ఉండే. అక్కడ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఏం చేశారంటే జిహెచ్ఎంసీని మేనేజ్ చేసి మరియు అక్కడ ఉన్న అధికారులను మేనేజ్ చేసి అక్కడ ఒక్కొక్క ఇల్లు మొత్తం ఆ చెరువునే సగానికి సగం కబ్జా చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళ కొరకే మన రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రాని చూసి అక్కడ ఉన్న ఇళ్ళు కూడా కూలిపోతాయేమని భయాందోళనకు చెందుతున్నారు చాలామంది. అలాంటి అప్పుడు మళ్ళీ అప్పటి అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు మాది గులగొడుతున్నారు అని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. ఇదే కాకుండా అక్రమంగా ఏదైతే కడుతున్నారో వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టేలా హైడ్రా అనేది చాలా భయాందోళనగా మారిపోతుందని తెలియపరుస్తున్నారు. ఇంకోటి, గణేష్ ఉత్సవాల ప్రజలు సహకరించాలి. మేయర్ నిన్న అక్కడ ప్రెస్ మీట్ జరిగింది, అక్కడ మేయర్ కూడా రావడం జరిగింది. నిమజ్జన ఏర్పాట్లపై చర్చిస్తున్న విజయలక్ష్మి, మాట్లాడుతున్న ఏసీపీ చక్రపాణి. అల్వాల్ న్యూస్ టుడే అనమాట. గణేష్ ఉత్సవాలకు ప్రజలు సహకరించాలని నగర మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అల్వాల్లోని కొత్త చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కోనేరు శుభ్రత, అభివృద్ధి పనులను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జిహెచ్ఎంసీ మొత్తం వినాయక విగ్రహాలను ఎక్కడికక్కడే నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలు మొదలయ్యే సెప్టెంబర్ 7వ తేదీ ముందే ఏర్పాట్లన్నీ పూర్తి చేసేలా చర్యలు ఉంటాయని, కోనేరును అందంగా తీర్చిదిద్దడంతో పాటు పారిశుద్ధ లోపం లేకుండా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు. అంతకుముందు కొత్త చెరువు, గుర్రపు డెక్క తొలగింపు, ఓల్డ్ అల్వాలోని క్రీడా మైదానం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ఎస్ఈ చెన్నారెడ్డి, ఉప కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ విజయశాంతి, జితేంద్రనాథ్ పాల్గొన్నారు. చూడండి, ఇంకోటి ఇక్కడ జరుపుకోవాలని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి తెలియపరిచారు. ఒక నిమిషం. పకడ్బందీగా ఏర్పాట్లు, ఏసీపీ గౌతమ్ నగర్ న్యూస్ టుడే. ఇక్కడ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి కోరారు. సిఐ సత్యనారాయణ అధ్యక్షతన మల్కాజ్గిరిలో పద్మావతి ఫంక్షన్ హాల్ గణేష్ మండపం నిర్వాహకులు సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్మించారు. ఎక్కడైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బీజేఆర్ నగర్, వసంతపూర్ కాలనీ, మోలాలి ప్రాంతాలకు చెందిన మండప నిర్వాహకులకు మాట్లాడుతూ మండపాల వద్ద డీజేలను అనుమతించాలని, నవరాత్రుల సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది చలానాలు విధించకుండా చూడాలని కోరారు.
కార్పొరేటర్లు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ సమావేశంలో పోలీస్ సిబ్బంది ప్రోటోకాల్ పాటించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సిఐ నరసింహ, వివిధ శాఖల అధికారులు లోక్య యాదగిరి మరియు నవీన్, వెంకటేష్, సెక్టార్ ఎస్ఐలు పాల్గొన్నారు. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఈ యొక్క గణేష్ పండుగ అంటే ఇక్కడ మన హైదరాబాద్ వాసులకు చాలా చాలా ఉత్సాహంగా ఆ యొక్క పండుగని ఒక కుల మత తేడా లేకుండా జరుపుకోవడం జరుగుతుంది. అక్కడ గణపతిని నిలబెట్టిన 9 రోజుల నుంచి 11 రోజుల వరకు చాలా నిష్టంగా ఉండి పూజలు కూడా చేయడం జరుగుతుంది. 11వ రోజు నిమజ్జనం కాబట్టి ఆ 11వ రోజు గణనాథుని నిమజ్జనం చేస్తారు కదా. ఆ నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ ఎక్కడ గణపతులను అక్కడ ఏ చెరువు, ఇప్పుడు కాప్రా ఉంది, సఫిల్ కూడా ఉంది, అంటే ఈ సరౌండింగ్ల గణపతులని అదే చెరువులో వేయాలనిగా కోరారు. అక్కడ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్కి వేస్తే మళ్ళీ ట్రాఫిక్ ప్రాబ్లం ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఇక్కడ మన మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. అదేవిధంగా మళ్ళీ నిమజ్జనం రోజు మన గణనాథుని నిమజ్జనం రోజు అక్కడ ట్యాంక్ బండ్ కాడ సీసీ కెమెరాలు మరియు ఏదైతే మన గణనాథుని ముంగడ 9 రోజులు మళ్ళీ పూజా సామాగ్రి ఉంటుంది కదా, ఆ పూజా సామాగ్రి వల్ల కూడా ఆ గణనాథుతో పాటు చెరువులో వేయడం జరుగుతుంది. దానివల్ల చాలా చెత్త పేరుకుపోయి నీళ్లకు చాలా ఇబ్బంది, మరి ఫ్యూచర్లో అది మొత్తం మురుగుగా మారి చెత్త తీయడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి దాన్ని కూడా సపరేట్గా ఒక టీం పెట్టి దాన్ని కూడా ఇక్కడ సపరేట్గా టీం పెట్టి చేయడం జరిగినది. అలానే ఇక్కడ గణేష్ నిమజ్జనం గురించి ఇక్కడ ఏం చెప్పారంటే మన ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నారంటే సిఐ సత్యనారాయణ అధ్యక్షత మల్కాజ్గిరిలో పద్మావతి ఫంక్షన్ హాలు మరియు గణేష్ మండప నిర్వాహకుల సమావేశంకి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో పద్మావతి ఫంక్షన్ హాలు మరియు అక్కడ తదితర ప్రాంతాల నుంచి మనుషులను ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో సమావేశం జరిపించారు. ఎక్కడ గణనాథులు ఏ చెరువు ఎక్కడ దగ్గర ఉంటుందో అక్కడే వేసే విధంగా మరియు అలా చూడడం జరిగింది. మరియు ఇంకో వార్త చూద్దాం, నేరెడ్మెట్ వార్త చూద్దాం. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని దాదాపు బస్సు షెల్టర్లన్నీ పార్కింగ్ అడ్డాలుగా మారాయి. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ వద్ద కార్లు, ద్విచక్ర వాహనాలు అడ్డంగా నిలపడంతో ఇక్కడ బస్ సెక్టర్ వారు దిగేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మన మల్కాజ్గిరి బస్ స్టాప్ కాడ ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం ఇక్కడ వాహనాలు నిలిపేసరికి ఆ బస్ అనేది రోడ్డు మీదకి ఆపడం జరుగుతుంది. రోడ్డు మీద ఆపేసరికి ఏమవుతుంది, అక్కడ బస్ వెనకాల ఇంకా వేరే కార్లు ఉంటే సైడ్కి నుంచి పోయే అవకాశం ఉంటుండే. కాకపోతే వీళ్ళు బండ్లు ఆపేసరికి బస్సు ఏం చేసి రోడ్డు మీద ఆపేస్తుంది. అందుకోసమే ఆ బండ్లు వాహనదారులు ఎవరైతే ఉంటారో ఆ బండ్లు తీసేస్తే బస్సు అనేది సైడ్కి ఆపితే అక్కడ వెనక నుంచి వచ్చిన వాహనాలు వెళ్ళిపోతే ట్రాఫిక్ అనేది తలెత్తదు కదా. అక్కడ సంవత్సరాల తరబడి అదే పరిస్థితి నెలకొంటున్న ఆర్టీసీ అధికారులు కానీ జిహెచ్ఎంసీ వారు కానీ పట్టించుకొని పరిస్థితి ట్రాఫిక్ పోలీసులు అప్పుడప్పుడు చలానులు వేసి చేతులు దులుపుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. చూడండి, కృపా కాంప్లెక్స్ బస్ స్టాప్ వద్ద వాహనాలు నిలపడంతో బస్ ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ కృపా కాంప్లెక్స్ బస్ షెల్టర్, ఇక్కడ బండి పెట్టారు, ఇక్కడ అన్ని బైకులు పెట్టారు, ఇక్కడ పార్కింగ్ గీత లోపల పార్కింగ్లు మొత్తం పెట్టారన్నమాట. ఇక్కడ చూడండి, మహిళలు బస్ ఎక్కుదామంటే కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న వైనం చూద్దాం. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు పట్టించుకొని అధికారులు, యంత్రాంగం మరియు చలానులకే పరిమితం అవుతున్న పోలీసులు 30 బస్ స్టాపులకు గాను సైనిక్పూరి నుంచి మిర్జాలగూడకు కూడా, ఆనంద్బాగ్ నుంచి ఎస్పీ నగర్ వరకు, వినాయక్ నగర్ నుంచి ఏఎస్ రావు నగర్, ఓల్డ్ పిఎస్ నుంచి వాయ్పూరి వరకు, ఉత్తమ్ నగర్ నుంచి జ్యోతి నగర్ వరకు మొత్తం 30 బస్ స్టాపులు ఉన్నాయి. వాటిలో 12కి మాత్రమే షెల్టర్ ఏర్పాటు చేశారు. కాకపోతే ఇక్కడ వాటిలో కొందరు తమ ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ కోసం ఎంచుకుంటున్నారని ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలియపరిచారు. అక్కడే దందాలు, వ్యాపారాలు, కొందరు బస్ షెల్టర్లు ఆసరా చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. టీ కొట్లు, పూల బండ్లు మరియు పాన్ షాపు, పండ్లు ఇవన్నీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. చూద్దాం,
ఎన్నో ఇబ్బందులు. వాయ్పూరి మరియు సంతోషి నగర్ మరియు వినాయక్ నగర్, కృపా కాంప్లెక్స్, ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి, సాయినగర్, మిర్జాల్గూడ, ఓల్డ్ సఫీల్గూడ ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్లు చోటు చేసుకుంటున్నాయి. అడ్డంగా ఉన్న వాహనాలు కారణంగా బస్సులు ఎక్కి దిగే సమయంలో మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులను రోడ్డు మీద ఆపాల్సి వస్తుందని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు. బస్టాప్లో ప్రైవేట్ వాహనాలను పెడుతుండడంతో బస్సు వచ్చేది లేనిది కనిపించలేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నెరెడ్మెట్లోని ఇటీవల ఓ మహిళ బస్ ఎక్కే సమయంలో ద్విచక్ర వాహనాలు కూడా ఆమె కాలుపైకి టైర్ ఎక్కడించడంతో కాలి గాయాలు విలవిలాడింది అని ఇక్కడ వాపోతున్నారు. ఇంకోటి ఏంటంటే వాయ్పూర్ బస్టాప్లో చూడండి, నిలిపిన వాహనాలు. వాయ్పూర్ బస్టాప్లో అక్కడ 1, 2, 3, 4 వాహనాలు నిలిపారు. ఆ 4 వాహనాలు నిలిపారు. బస్సు ఏం చేస్తారంటే బస్సు రాగానే ఇక్కడ ఆపుతుంది కదా, ఈ బండ్లు లేకపోతే ఆ బస్సు ఇక్కడ ఆపుతుండే. ఆ బండ్లు ఉన్నాయి కాబట్టి మరి నడి రోడ్డు మీద ఆపడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు మరి మహిళలు ఎక్కటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా ఇబ్బందిగా మారుతుంది. దిగేటప్పుడు అయితే బండ్లు కాళ్ళకు తగిలి ఒక ఆమెకైతే కాలు మీకెంచి కూడా బైక్ పోవడం కూడా గమనార్థం ఇక్కడ మనకు పేపర్లో రాయడం జరిగింది. అయితే ఇక్కడ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఎవరు? శివశంకర్, ఇన్ఛార్జ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి. ఆయన పరిశీలిస్తారంట. మరి పరిశీలించడం ఎందుకయ్యా, ముందే వెళ్ళి చూసినుంటే ఇలాంటి మనకి దౌర్భాగ్య స్థితి పడదు కదా. రోడ్ల ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేసే వారికి చలాన్లు విధిస్తాం. బస్టాప్లో అక్రమ పార్కింగ్ దందాలు చేసే వారిని ఉపేక్షించి పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రోడ్లపై ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి వచ్చినట్టుంది. ఇప్పటికైనా వాళ్ళు ఏమంటున్నారంటే ట్రాఫిక్ పోలీసులు వారు, అక్కడ రోడ్లపైన మీరు పెట్టినట్లయితే మీకు ట్రాఫిక్ చాలాన్లు ఇవన్నీ కంపల్సరీ వేస్తామని చెప్పేసి హెచ్చరించారు. మరి చూడండి అయ్యా, ఇప్పటికైనా బండ్లను అక్కడ పెడితే మీకు ఇబ్బంది కలుగుతుంది, ప్లస్ బండ్లు సీజన్ కూడా చేయడం జరుగుతుంది. సఫీల్గూడ చెరువు ముఖద్వారం విస్తీర్ణ పనులు ప్రారంభం. ఇది మన మినీ ట్యాంక్ బండ్ అంటారు. సఫీల్గూడ అంటే మినీ ట్యాంక్ బండ్ అంటే సఫీల్గూడ చౌరస్తాలో అక్కడ జైన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పర్యాటకులు చాలామంది వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకోటి గణేష్ నిమజ్జనం కాబట్టి అదేవిధంగా అక్కడ పనులు కూడా లేక్ పార్క్ ప్రధాన ద్వారం వద్ద సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. చూడండి. అయితే దీన్ని మనం వార్త చూద్దాం. సఫీల్గూడ చెరువు లేక్ పార్క్ ప్రధాన గేటు ముఖద్వారాన్ని మున్సిపల్ అధికారులు 5 లక్షల వ్యయంతో విస్తరిస్తున్నారు. వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఈ ద్వారం నుంచే వెళ్తుంటాయి. నిమజ్జనం అనంతరం ఇక్కడ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో అక్కడ సరిపడ్డ వెడల్పులు లేకపోవడంతో ప్రతి ఏటా వాహనాలు, జనాలు రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల మల్కాజ్గిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్ ఈ సమస్య పరిష్కారానికి ద్వారాన్ని విస్తరించాలని మున్సిపల్ అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించారు. మున్సిపల్ ఈఈ లక్ష్మణ్ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న గేట్లను ఇక్కడ ఇనుప అర్చిని పూర్తిగా ఇనుప అర్చిని అంటే అక్కడ పెద్దది ఇనుప స్తూపం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అది ఆ ఇనుప అర్చుని తీసేశారంట. ఇక్కడ చూపిస్తున్నారు. అది తీయాలంటే ఒక క్రేన్ పెట్టి తీయాలి. అయితే ఇక్కడ ఏమని రాశారంటే ప్రస్తుతం ఉన్న గేటును ఇనుపర్చిని పూర్తిగా తొలగించారు. విస్తీర్ణకు అడ్డంగా ఉన్న గోడల్ని తీసేశారు. విగ్రహాలతో వాహనాలకు సులువుగా రాకపోకలకు సాగించేలా 40 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కొత్తగా 2 పిల్లర్లు ఏర్పాటు చేసి ఆర్చి నిర్మాణం చేపట్టనున్నట్లు ఈఈ లక్ష్మణ్ పేర్కొన్నారు. అయితే ఇక్కడ సఫీల్గూడలో పబ్లిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండే. మార్నింగ్ 5 గంటలకు గేట్లు ఓపెన్ చేసి 9 గంటలకు క్లోజ్ చేస్తుండే. ఆ 9 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తుండే గేట్లు. అయితే దాని సుందరీకరణ చూడడానికి, అక్కడ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఆహ్లాదకరంగా చాలా బాగుండేది అన్నమాట సఫీల్గూడ చెరువు. ఇప్పుడు దాన్ని కూడా ఇంకొంచెం విస్తీర్ణ చేసి మామూలు ఇప్పుడు గణేష్ నిమజ్జనం కాబట్టి ఇక్కడ మళ్ళీ సీసీ రోడ్లు వేసి ఆ రోడ్డు గణపతులు ఒకటి పోవడానికి ఒకటి రావడానికి అనేది చేయడం చాలా చాలా హర్షించదగిన విషయం కాబట్టి ఇక్కడ చాలా సంతోషకరంగా కూర్చున్నాం. ఇంకోటి ఇంకో వార్త చూద్దాం. మల్కాజ్గిరి ట్రాఫిక్ సిఐగా నరసింహ
ట్రాఫిక్ సిఐగా మారి నరసింహ వచ్చిందంట. మల్కాజ్గిరి ట్రాఫిక్ సిఐగా బి నరసింహ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఇక్కడ సిఐగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిఐ రవి జోనల్ కార్యాలయానికి బదిలీపై వెళ్ళారు. క్రమం తప్పకుండా ప్యాకింగ్. ఉత్తమ్ నగర్లో పర్యవేక్షిస్తున్న ఉప కమిషనర్ రాజు. ఇంకోటి సామాజిక భవనం అదనపు అంతస్తు నిర్మాణానికి శ్రీకారం నేరెడ్మెట్లో. ఇంకోటి బండ చెరువు పనులు పరిశీలన. డివిజన్ పరిధిలో బండ చెరువు జరుగుతున్న పనుల్ని కార్పొరేటర్ పరిశీలించారు. నీటి పారుదల ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్న నాలా మళ్లింపు పనుల్ని ఏఈ పృథ్వీ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేపట్టిన గుర్రపు డెక్క పనులన్నీ డిఈ లౌక్య ఏఈ సత్యలక్ష్మిలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ నియంత్రికల వద్ద మొక్కల తొలగింపు. నేరెడ్మెట్ విద్యుత్ ఉప కేంద్ర పరిధిలో విద్యుత్ నియంత్రికత వద్ద నిర్వహణ కొరవడి చెత్త పెరిగిన మొక్కలతో అధ్వానంగా ప్రమాదకరంగా మారింది. ఈనాడులో ఈ నెల 25న ప్రచురించిన నియంత్రణలకు కంచె కరువు నిర్వహణకు బరువు అన్నట్టు వార్తకు అధికారులు స్పందించారు. జేకే కాలనీ కల్లు కంపౌండ్ మరి చౌరస్తా మరి ఆర్కేహెచ్ కాలనీలోని నియంత్రిక వద్ద పెరిగిన చెట్లను కొట్టేశారు. వ్యర్థాలను తొలగించి సమస్యలు పరిష్కరించారు. చూడండి ఇక్కడ చిత్రంలో. వైభవంగా సందర్శించిన యాగంలో పాల్గొన్న దంపతులు మరియు ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు, చీరలతో లక్ష్మీదేవి అలంకరణ, శారదాంబ కన్యక పరమేశ్వరి లాస్ట్ పండుగ కాబట్టి ఇక్కడ పూజలు అవి చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో న్యూస్ చూద్దాం. సంతాను పరిశీలించిన ఏసీపీ. నేరెడ్మెట్ మల్కాజ్గిరి పరిధిలో నిర్వహిస్తున్న కూరగాయల సంతలో సెల్ ఫోన్ దొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఈ నెల 27న ఈనాడులో ప్రచురించిన సంతకు వెళ్తున్న ఫోన్లు జాగ్రత్త అనే శీర్షికతో మరియు వార్త ప్రచురించమైంది. దీనికి పోలీసులు స్పందించారు. కుషాయిగూడ ఏసీపీ మహేష్ నేరెడ్మెట్ సిఐ సందీప్ కుమార్లతో కలిసి శుక్రవారం రాత్రి సాయినాథ్పురంలో సంతను పరిశీలించారు. కొనుగోలుదారులు వ్యాపారులతో మాట్లాడారు. వారి ఇబ్బందులకు అడిగి తెలుసుకున్నారు. సెల్ ఫోన్ దొంగలు పోకిరీల నుంచి ఎలాంటి భయం ఉండదని వారి భరోసా కల్పించారు. నేరెడ్మెట్లోని 3 గుళ్ళు జేజే నగర్లో నిర్వహించే సంతలో క్రైమ్ విభాగం పోలీసులు నిరంతరం నిఘా ఉండే ఏర్పాటు చేయమని సిఐ సందీప్ కుమార్ తెలిపారు. సాయినాథ్పురంలో సంత ఏసీపీ మహేష్ సిఐ సందీప్ కుమార్. చూడండి, ఒక సంత అనేది ఇలా ఇప్పుడు వారానికి ఓ సంత అవుతుంది. సోమవారం సంత, మళ్ళీ ఇప్పుడు అంగడి అంటారు మన దాంట్లో, అంగడి సంత. ఇలాంటి సోమవారం మంగళవారం నుంచి మొత్తం ఆదివారం దాకా సంతలు ఎత్తునే ఉంటాయి. ఒకటేమో ఆనందబాల అవుతుంది, ఆనందబాల సండే మార్కెట్ అంటారు. మన జోవనార్లో మండే మార్కెట్ అంటారు. గబ్లాల్పేట ఆదివారం సండే మార్కెట్ అంటారు. అలాంటి మార్కెట్లలో వారానికి ఒకసారి కూరగాయలు కొనడానికి మహిళలు మరియు మన ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ ఫోన్ ఆడ పెట్టి మర్చిపోతారు. కూరగాయలు ఏరుతున్నప్పుడు సెల్ ఫోన్ వాళ్ళకి జోబులు ఉండవు, సెల్ ఫోన్ ఆడ పెట్టి మర్చిపోతారు. పక్కకు ఉన్న వాళ్ళే దొంగలు ఉంటారు. ఆ దొంగలు కూడా దొంగతనం, ఆ సెల్ ఫోన్ కూడా వదలడం లేదు. అలాంటి వరకు మన సాయినాథ్పురంలో ఒక దొంగ దొరికాడంట. మరి ఆ దొంగను కూడా పట్టుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా పరిశీలిస్తున్నారు. చూడండి, పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడ ఏంది మొబైల్ పోతే ఆ మొబైల్ పోయిన వాళ్ళకి ఇక్కడ జేజే నగర్లో నిర్వహించే సంతలో క్రైమ్ విభాగంలో పోలీసులు నిరంతరం వచ్చారంట. అయితే జోబులో డబ్బులు పెట్టుకున్నా కూడా తస్మాత్ జాగ్రత్త, మీరు ఆ డబ్బులు కూడా కొట్టేయడం జరుగుతుంది. దొంగల ముఠ చాలామంది ఎక్కువైపోయారు. అది గమనించండి సంతకు వెళ్ళిన వారు. ఇక్కడ దమాయిగూడ పురపాలక అభివృద్ధికి సహకారం. రాజకీయ పార్టీలకు అతీతంగా నాగారం పుర అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం దమ్మాయిగూడ పుర సర్వసభ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఇక్కడ మర్షిన్లో ఉద్యోగాలు ముఖాముఖి. మరియు మనం ఇంకా ఈ వార్తలు ఎంతటితో ఈ వార్తలు మన ఈనాడు నుంచి సమాప్తం చేసి మనం వాట్సాప్ వార్తలకు వెళ్దాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు వధూవరులకు ఒక వరం.
ఇచ్చిన మాట ప్రకారం 1 తుల బంగారం ఇవ్వాలని ఈటల చామకూర. మన మెచ్చల్ చూద్దాం. మరియు మన రేవంత్ సర్కార్ ఏం చెప్పారు, కళ్యాణ లక్ష్మి తీసుకున్నప్పుడు వాళ్ళ పెళ్లి రోజు మనం తులం బంగారం కూడా ఇస్తామన్నాం. మళ్ళీ తులం బంగారం ఇవ్వకుండా ఖాళీ చెక్కులనే ఇవ్వడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా జోహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో 198 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ ద్వారా 1,116,000 చెక్కులను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెళ్ళైన నూతన వధూవరులకు పెళ్లి మండపంలోనే 1,00,000 రూపాయలు చెక్కును అందజేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 1,116,000 రూపాయలతో పాటు తులం బంగారం ప్రభుత్వం అందజేయాలని పేర్కొన్నారు. చూడండి, మరియు రేవంత్ సర్కార్ ఏదైతే అన్నాడో మరి అలాంటి హామీలు మరి నెరవేర్చుకోడా. మరియు ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ మరియు మంత్రి మల్లారెడ్డి కూడా, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తెలియపరుస్తున్నారు. చూద్దాం మళ్ళీ అది చేస్తాడా చేయడా. మళ్ళీ పనులు అయితే కొన్ని చేస్తూనే ఉన్నాడు. మరి ఏమైందో తెలియదు, చూద్దాం. ఇక్కడ ఇంకో వార్త, ప్రతి శుక్రవారం డ్రై డే పాటిద్దాం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి. ఇక్కడ నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ డివిజన్ శిల్పానగర్ నందు ఉదయం 10 గంటలకు డ్రై డే ఫ్రైడే శుక్రవారంలో భాగంగా నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ మరియు టెమో పాస్ స్ప్రే బ్లీచింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ కాకుండ్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వ్యాధుల నివారణకు దోమలు వృద్ధి చెందే ప్రదేశాలు ఇక్కడ మరియు మంచి నీటి నిల్వ ఉండే వస్తువులు, ఇంకోటి అనగా ఎయిర్ కూలర్, ఇంకోటి డ్రమ్ములు, నీటి తొట్లు, టైర్లు మొదలగు వాటిని ప్రతి శుక్రవారం ఒకసారి ఖాళీ చేసే వాటి పొడిగా ఉంచాలని, పాత టైర్లు, డబ్బాలు మరి పాత్రలు ఇంటి పరిసరాలకి వచ్చే మున్సిపల్ చెత్త బండికి అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మరియు ఇంటి పరిసరాల నీరు నిలవకుండా చాలా మీ ఇంట్లో గల సెప్టిక్ ట్యాంక్ పైపులకు జాలి పెట్టాలని, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ మరియు మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్, 6వ వార్డు కౌన్సిలర్ కౌకుంట్ల అనంతరెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. అంటే ఇది వర్షాకాలం కాబట్టి మన ఇంటికి మారుమూల ఉన్న మనం కూలర్ అట్లా వదిలేస్తాం కదా, కూలర్లు కానీ, డ్రమ్ములు కానీ, టైర్లు కానీ అలాంటివి ఏమైనా పాతవి ఉంటే అక్కడ చెత్త సేకరణ వాళ్ళకి ఇచ్చేసేస్తే మనకి ఎలాంటి దోమలు మరియు ఇలాంటివి ఉండవు. నా దోమలు వచ్చి కరడం వల్ల మరి మెదడు వాపు వస్తుందని చెప్పేసి అలాంటి వాళ్ళకు చర్యలు తీసుకోవాలని ఇక్కడ చూడండి, అక్కడ స్ప్రే కూడా కొట్టడం జరుగుతుంది. ప్లస్ సాయంత్రం కాగానే ఒక దోమల మందు కూడా ఇక్కడ తిరుగుతుంది ఒక వ్యాను. అదేవిధంగా ఇక్కడ కాకుండ్ల చంద్రారెడ్డి చూడండి, అలాంటి మురికి కాలువలో కూడా ఇట్లా స్ప్రే చల్లడం జరుగుతుంది. ఇక్కడ వార్తలు మరియు ఇంతటితో సమాప్తం. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి జరపైలం మరియు బల్గం టీవీకి. ధన్యవాదాలు.